నమస్తే. దేశవ్యాప్తంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి యువత అంతా కూడా ప్రొటెస్ట్ చేస్తాను జంతర్ మంతర్ వేదికగా. సో జంతర్ మంతరే కాకుండా జంతర్ మంతర్లో ప్రధానంగా జూలై 20 రోజు ఏదైతే అక్కడ లాఠీ చార్జ్ పోలీసులు లాఠీ చార్జ్ ఏదైతే చేసారో దాని తర్వాత ఈ ఉద్యమం అనేది చాలా ఉధృతంగా మారింది. ఇప్పుడు రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా, మండలాల వారీగా పాకిపోయింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, తెలంగాణ చూసుకుంటే తెలంగాణ నిన్న వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, ఈ ఏరియా, నల్గొండ కావచ్చు, ఈ ఏరియాలలో ప్రొటెస్టులు స్టార్ట్ అయినాయి. అట్లనే కంప్లీట్గా ఇటు బీహార్లో, ముంబైలో, సో కంప్లీట్గా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈ ప్రొటెస్ట్ అనేది స్వచ్ఛందంగా తీసుకుంది. అండ్ సీజేపీ పిలుపుతో అదొక మూవ్మెంట్ కాదు. ఫస్ట్ టైం కాంగ్రెస్ జనతా పార్టీ అన్నారు, కానీ ఇప్పుడు కాదు, ఇది విద్యార్థుల మూవ్మెంట్ అని చెప్పేసి అందరు విద్యార్థులు చెప్తున్నారు. సో కాబట్టి కంప్లీట్గా ఈ నెల ఎస్పెషల్లీ ఈ వారం నుంచి అయితే సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వీడియోస్ వచ్చినాయి. కాంగ్రెస్ జనతా పార్టీ సంబంధించి కావచ్చు, లేకపోతే విద్యార్థులందరూ ఏదైతే నిరసన చేస్తున్న టైంలో కావచ్చు, సో పోలీసులు చేసిన అరాచకాలు, వీడియోస్ అండ్ విద్యార్థుల ఆవేదనలు, సో అన్నీ కూడా వీడియోస్ అనేది వచ్చినాయి. అన్నీ కూడా కొన్ని కలెక్ట్ చేసిన, అందులో నాకు బెస్ట్ అనిపించినాయి. అండ్ దాంతోపాటు కొన్ని బాధ ఉన్నాయి, కొన్ని సంతోషం ఉన్నాయి, కొన్ని మీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని వీడియోస్ అనేవి మంచి అన్ని కలెక్ట్ చేసి పెట్టినా అనమాట నేను. ఒకసారి అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో వైరల్ కూడా. సో ఫస్ట్ ఈ అన్నిట్లో కూడా 20 జూలై రోజు ఢిల్లీలో జంతర్ మంతర్లో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అందులో ఏ విధంగా లాఠీ చార్జ్ చేసినా మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం అందరికీ తెలుసు. అందులో ఒక విద్యార్థిని ఆ సంఘటనని, అంటే ఆ లాఠీ చార్జ్ దగ్గరుండి చూసి భయపడి ఆందోళనకు గురై తన కలిచివేసిన పరిస్థితి. సో కాబట్టి తన మాటల్లో తను ఏం చెప్తుందో ఒకసారి విందాం. ఆల్రెడీ మీరు అందరూ కూడా చూసి ఉంటారు. पुलिस ऐसी होती है, पुलिस हमारे लिए होती है कि जिससे जो हमारी दिक्कत सुनने के लिए होती है कि किस लिए होती है। अभी मैं हूँ भी नहीं उनके साथ। मुझे जब घुटन हो रही है, अगर मैं बाई चांस सिविल सर्विसेज की तैयारी करके उसमें पहुंच गई, मैं कैसे रहूंगी इनके बीच में? कैसे, मतलब मैं समझ नहीं पा रही कौन सा ईमान धर्म बेच के बैठे हैं। आई डोंट नो, मतलब ये हमारे लिए पुलिस होती है, हमारे लिए जो ये आर्मी होती है वो हमारे लिए होती है। ये क्या कर रहे हैं अभी? हम कौन सी गलत चीज मांग रहे हैं? సో ఇట్లా ఒక విద్యార్థిని, ఇక నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే కానీ ఇప్పటి నుంచి అవ్వబోను. బై మిస్టేక్ అయినా సరే, ఒకవేళ నేను బై ఛాన్స్ అక్కడ యూపీఎస్సీ వరకు వెళ్తే ఇలాంటి వాళ్ళ మధ్యలో నేను ఉండాలి, ఇలాంటి వాళ్ళతో నేను డ్యూటీ చేయాలి అని చెప్పేసి తను ఆవేదన వ్యక్తం చేస్తాను. రైట్. సో ఇంకో వీడియో కూడా చూడండి. हैप्पी दिवाली मोदी जी। ये जो दिवाली के लिए है ना, आज अपने स्टूडेंट्स के साथ बम मार के, आंसू गैस के गोले छोड़ के, डंडे मार के, हैप्पी दिवाली मोदी जी। डंडे क्या मार रहे हो यार? गोली मारो, खत्म करो। वैसे भी तो मर ही रहे ना हम स्टूडेंट्स। गोली मारो, खत्म करो मोदी जी। సో ఇట్లా అక్కడ టియర్ గ్యాస్ జరుగుతుంటే ఇక హ్యాపీ దివాళీ మోదీజీ. సో ఇవన్నీ టియర్ గ్యాస్ ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్ మమ్మల్ని కాల్చేసి అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకో విద్యార్థి. అంటే ఈ విధంగా అంటే అణిచివేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు సో ఇలాంటి టియర్ గ్యాస్ వస్తూ అది. ఇంకోటి, ఎవరు కూడా నాయకుల్లో కూడా ఆ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత, అంటే అక్కడ జంతర్ మంతర్లో ఏదైతే లాఠీ చార్జ్ జరిగిన తర్వాత పెద్దగా ఎవరు మాట్లాడలేదు, కానీ ఒక పొలిటీషియన్ మాట్లాడారు, చాలా బలంగా మాట్లాడారు. ఆ వీడియో సో చూద్దాం మనం. బీబీసీ నుంచి ఉంది, కట్టేసి బీబీసీ. लड़कियों पे लाठी मारे, मैं लाठी केस लगाऊं, आई डोंट केयर। पार्लियामेंट चल रही है और बच्चों पे आप टियर गैस चलाते हैं। ये है सरकार। अंदर हाउस में हमारी व्हाट्सएप जाम कर दिए, गेट बंद कर दिए। సో పార్లమెంట్ జరుగుతుంటే ఇక్కడ విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేస్తారు, లోపల వాట్సాప్ జామ్ చేసేసారు. అండ్ అలాగే పోలీసులతో తను వాగ్వాదం చేస్తూ, సో మీరు లాఠీ చార్జ్ విద్యార్థుల పైన ఇస్తారు, నేను మీ మీద ఉపయోగిస్తాను, నా మీద కేసు పెట్టినా పర్లేదు అని చెప్పేసి తను ఖండించిన పరిస్థితి. రేణుకా చౌదరి గారు, पार्लियामेंट बच्चों का हक है, जो संविधान का दिया हुआ अधिकार है। పార్లమెంట్ అనేది పిల్లల హక్కు, రాజ్యాంగం ఈ పిల్లలకి ఇచ్చిన హక్కు ఇది అని చెప్పేసి వారు ఖండించారు. कौन होते हैं नालायक लोग? इनको संभालना नहीं आता तो बच्चों पे लाठी भगवा रहे और वो टियर गैस डलवा रहे। किसानों के साथ ऐसे ही किए। शर्म नहीं? नीट एग्जाम फेल हुआ, मंत्री को लेके गोद में बिठा के बैठे। సో ఇట్లా లాస్ట్ టైము రైతుల పైన కూడా ఇలాగే చేసారు, మళ్ళీ ఇప్పుడు విద్యార్థుల పైన కూడా ఇలాగే చేస్తున్నారు అని చెప్పేసి తను చెప్పారు. ఇంకోటి, ఒక తల్లి ఈ వీడియో కూడా చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక తల్లి తన కొడుకు కోసం వచ్చిండు, అండ్ తండ్రి ఢిల్లీ పోలీసులు ఉన్నారు. సో తనేం మాట్లాడుతున్నా విందాం.
मेरा बेटा भी यहाँ है, मैं भी यहाँ हूँ और मेरे हस्बैंड दिल्ली पुलिस में, वो भी यहाँ है। ये సో మా కొడుకు ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడున్నా, మా హస్బెండ్ ఢిల్లీ పోలీసులు ఉన్నాడు, ఆయన కూడా ఇక్కడనే ఉన్నాడు అని చెప్పేసి ఆ తల్లి చెప్తుంది. मैं आपको बता दूं, हम तीनों आए हैं और तीनों की लड़ाई वो, अगर हम आगे बढ़ेंगे तो वो हमें रोकेंगे। पत्नी जा रही है, पति रोक रहा है, ये एक मिसाल बनेगी अब। और मैं तो कह रही हूँ भगवान करे उनकी ड्यूटी यहीं आ जाए कि मैं आगे जाऊँ और वो मुझे रोके। సో ఇక్కడ నేను ఇక్కడనే ఉన్నా, మీ ముగ్గురం ఇక్కడనే ఉన్నాం. ఒక వైఫ్, ఒక భార్య ప్రొటెస్ట్ చేస్తుంటే భర్త ఆపుతాడు. సో ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉండబోతుంది. ఇంకా నేను దేవుని కోరుకుంటున్నా, తన డ్యూటీ కూడా ఇక్కడే ఉండాలి అని చెప్పేసి తను చెప్తా ఉన్నది. चलेगा एक बेटे की माँ का जज्बा क्या होता है, ये कांटा भी लगता है तो बड़ा दर्द होता है। माँ ये सोचती है मेरा बच्चा कभी बीमार नहीं होना चाहिए, हम बीमार हो जाए। लेकिन आज जब बच्चे मर रहे हैं ना, सुसाइड कर रहे हैं, उनकी माँ से पूछ के देखो, अब आगे नहीं होगा बिल्कुल। సో ఇట్లనైనా సరే గవర్నమెంట్కి కావచ్చు, నా భర్తకు తెలుస్తుంది ఒక తల్లి ప్రేమ ఏందో. ఎందుకంటే కొడుకుకి అనారోగ్యం అయితే కొడుకు అనారోగ్యం పడవద్దు, ఆ అనారోగ్యం ఏదో నాకు రావాలని చెప్పేసి తల్లి ఏ విధంగా అయితే కోరుకుంటారు. సో ఈ రోజు ఈ వేదికగా అది తెలుస్తుంది అని చెప్పేసి ఆ తల్లి చెప్తుంది. అంటే వాళ్ళ ముగ్గురు కూడా, కొడుకు, తల్లి, తండ్రి. సో తన తండ్రి ఢిల్లీ పోలీసులు ఉన్నాడు, తల్లితో పాటు ఆ కొడుకు నిరసన తెలుపుతా ఉన్నాడు. ఆ తల్లి ఆ పిల్లానికి మద్దతుగా వచ్చింది. సో కాబట్టి ఈ రోజు తెలవాలి, ఈ రోజు తెలుస్తా తల్లి ప్రేమ అంటే ఏందో అని చెప్పేసి ఆ నిరూపించడానికి వచ్చిన అని చెప్పేసి వారు చెప్పారు. ये जंतर मंतर पे जितने भी लड़के थे ना, ये रील उनके लिए है कि यार मैंने कभी भी इतने सारे लड़कों के बीच में कभी इतना सेफ नहीं फील किया। सच में मतलब कहीं इतनी भीड़ थी, उसके भीड़ के बीच में बहुत ही अलग एक्सपीरियंस था यार मेरा, स्पेशली लड़कों में ना। అంటే మాట్లాడుతారు కదా చాలా మంది బీజేపీకి సంబంధించిన నాయకులు, వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమం పైన కావచ్చు కొంతమంది మాట్లాడుతారు ఇదంతా కూడా. సో అక్కడ అందరూ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, చైనా ఏజెంట్ ఉన్నారు, అన్ని ఈ విధంగా మాట్లాడుతున్న వాళ్ళకి సో వీడియో సమాధానం అని చెప్పొచ్చు. బికాస్ ఒక మహిళ ఈ ఢిల్లీలో ఆ రోజు ఏదైతే పోలీసుల నుంచి లాఠీ చార్జ్ జరిగిందో ఆ రోజు అత్యంత సేఫ్గా ఫీల్ అయినా నేను. బికాస్ ఈ పురుషులందరూ ముంగడ, అంటే ఈ మగవారు అందరూ ఉండడం వల్ల నేను అత్యంత సేఫ్గా ఫీల్ అయినా, ఇంత సేఫ్గా ఫీల్ అయినా. ఇంతకుముందు ఎప్పుడు కూడా అలా ఫీల్ కాలే, ఈరోజు ఫీల్ అయినా. నన్ను ప్రొటెక్ట్ చేసిరు అని చెప్పి మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నాయినా. ఇంకా పోలీసుల నుంచి భయపడ్డారు చాలా మంది మహిళలు. ఎందుకంటే మన పోలీసుల నుంచి వీడియోలు చూసినాం మనం, ఏ విధంగా పోలీసులు ఇష్టం వచ్చినట్టు తాకిరు, ఏ విధంగా లాఠీలు ఏడబడతాడు ఇట్లా పెట్టే ప్రయత్నం చేశారు. సో అన్ని చూసినాం. పోలీసుల నుంచి మొగోళ్ళు కూడా భయపడ్డారు, ఆడవారు కూడా భయపడ్డారు. కానీ అక్కడ ఢిల్లీ జంతర్ మంతర్లో ఏదైతే ప్రొటెస్ట్ జరుగుతుందో ఆ టైంలో ఆడవారు అసలు భయపడారు, చాలా సేఫ్గా ఫీల్ అయ్యారు ఈ మగవారితోనే. అంటే అక్కడ ప్రొటెస్ట్కి వచ్చిన ఎవరైతే పురుషులు ఉంటారో వాళ్ళ మధ్యలో చాలా సేఫ్గా ఫీల్ అయ్యారని చెప్తుంది ప్రౌడ్గా. मुझे किसी ने इनअप्रोप्रिएटली बम पे टच किया ना, प्रेस के पास कहीं टच नहीं किया। मेरे लिए पहला ऐसा एक्सपीरियंस है जहां पर मैं इतने सारे लड़कों के बीच में थी और मैं इतना सेफ महसूस कर रही थी। इनफैक्ट एक इंसिडेंट मेरे साथ ऐसा हुआ कि पुलिस हमारी तरफ आ रही थी लाठी लेके, और एक लड़का जिसको ना मैं जानती हूँ ना वो मुझे जानता है, वो मेरे और पुलिस के बीच में मुझे बचाने के लिए आ गया और उसने मेरे हिस्से की 2 लाठी खा लिया। तो సో చూసినా ఇట్లా ఎవరో పోలీస్ అధికారి లాఠీ చార్జ్ చేయడానికి వస్తే ఎవరో సంబంధం లేని వ్యక్తి వచ్చి తనను ఆపి తనకు తలగాల్సిన దెబ్బలు ఆ పిల్ల ఎవరైతే కాపాడడానికి వచ్చినో ఆయన తిన్నాడు, అసలు సంబంధమే లేదు, కానీ ఈ విధంగా నన్ను కాపాడారు అని చెప్పి చెప్తారు. ఇంకోటిగా ఈ నుంచి కొంచెం జెన్జీ ప్రొటెస్ట్ ఎట్లుంటే క్లియర్గా కనిపిస్తుంది మనకి. చూడు సో పోలీస్ అధికారులకి వీళ్ళు గాలి కొడుతారు. ఒక బాయ్ డైరెక్ట్ పిక్నిక్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో వాటర్ కెనాన్స్ జంతర్ మంతర్ చూడు, ఈయనైతే డైరెక్ట్ కార్డియో వేస్తున్నాడు అక్కడ. థ్యాంక్ యూ నితిన్ గడ్కరీ యూజింగ్ పాతోల్ వాటర్ టు పుట్ టియర్ గ్యాస్ షెల్స్ అని చెప్పేసి. అంటే మన రోడ్లు వ్యవస్థ తెలుసు కదా మనకి, ఈ విధంగా అంటే పాతోల్స్ ఉంటాయి, అందులో అలాగ అక్కడ వర్షం పడ్డప్పుడు అందులో వాటర్ నిండి టియర్ గ్యాస్ తీసుకొచ్చి ఆ నీళ్ళలో వేసేసారు. సో థ్యాంక్ యూ చెప్తున్నారు వీళ్ళు. ఇగో వానర్ సేన కూడా వచ్చింది అని చెప్పేసి. సో ఇట్లా ఇంకో వీడియో. भाई साहब मैं इतनी देर से पूछ रहा हूँ कि भागना कदम, मुझे ये बता दो। क्या? मैं पूरे जूते पहन कर आया हूँ, देखो। सर्दी लट्ठू पड़ने की टाइमिंग क्या है?
డైరెక్ట్ పోలీసులకు కడితే లాఠీ చార్జ్ చేసే టైమింగ్ ఏంది, నేను ప్రిపేర్ అయ్యి వచ్చినా ఇక్కడ నుంచి రన్నింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి తను చెప్తుండు. भाई मुझे लगता है भागने का टाइम आ गया है भाई साहब చలో ఇక రన్నింగ్ చేసే టైం వచ్చిందని చెప్పి ఆయన పరిగెడతాడు. అంటే ఈ ప్రొటెస్ట్ అనేది అంటే ఎంత కంప్లీట్గా ఓవరాల్గా బాధ ఉంది, పెయిన్ ఉంది, అట్ ద సేమ్ అంటే కానీ అందరి మోటో మాత్రం ఒకటే ఉంది, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని చెప్పేసి అందరి మోటో ఒకటే ఉంది. ఇంకోటి लोग बोल रहे हैं ना कि आप लोग प्रोटेस्ट को पॉलिटिकल बना रहे हो, एजुकेशन के ऊपर बात है ना, एजुकेशन मिनिस्टर के ऊपर बात है ना, तो मिनिस्ट्री किसकी है, गवर्नमेंट किसकी है, तो बात तो होगी ना पॉलिटिक्स के बारे में. सॉरी సో క్యూట్ వాలి కాక్రోచ్ అని చెప్పేసి తను ఎంత క్యూట్ అంటే క్వశ్చన్స్ మాట్లాడుతున్నాయి, క్యూట్ గా చెప్పింది కాబట్టి సో క్యూట్ వాలి కాక్రోచ్ అని చెప్పేసి ఇక ఏ విధంగా అయితే भी लड़के कल प्रोटेस्ट में थे. Guys, this message is for all. సో చాలా మంది మహిళలు, ఒక్కోళ్ళు ఇద్దరు కాదు, చాలా మంది మహిళలు ఆ ప్రొటెస్ట్ లో ఎవరైతే మగవారు ఉండేనా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, మెన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ అందరూ కూడా సో వాళ్ళందరూ మమ్మల్ని కాపాడిరని చాలా మల్టిపుల్ వీడియోస్ కూడా చేసారు. సో దీనివల్ల తెలుస్తుంది ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చిన తాకడానికి అది ఇది కాదు, సో కాపాడడానికి కూడా ఉంటారు. అదే పని ఇక్కడ చేసారు. అంటే సమయం వచ్చినప్పుడు సో అందరూ ఒక భగత్ సింగులు తయారవుతారు. ये जंतर मंतर पे जितने भी लड़के थे ना, ये रील उनके लिए है. उनको मैं हाथ जोड़ के थैंक यू कहना चाहती हूँ जिस तरीके से the men in the protest. So respect for the boys who were present at the protest and they protected the girls in your patient. And in good. हो रहे हैं मैंने देखा दूर से खड़ा होकर कि आप रो रहे हैं. సో ఈమె ప్రొటెస్ట్ లో పాల్గొంటూ ఏడ్చింది. సో ఒక అతను వెళ్ళి ఎందుకు ఏడ్చిరు మేడం అని చెప్పేసి అడుగుతారు. आज वापस जाना है तो थोड़ा खराब लग रहा है. సో రిటర్న్ పోవాలి, ఇంటికి నేను రిటర్న్ వెళ్ళిపోవాలి ప్రొటెస్ట్ లో వచ్చిన, సో నెక్స్ట్ ఇంటికి పోవాలి కాబట్టి ఏడుపు వస్తుంది నాకు అని చెప్పి ఆమె ఏడుచుకుంటేనే మాట్లాడుతుంది. इसलिए रो रहे हैं प्रोटेस्ट में आपको अच्छा लग रहा है, अच्छा मतलब पहली बार देश के लिए लगा कि देश के लिए कुछ काम कर रहे हैं. नहीं लगा कि ठीक जगह जा रहा है. सब इतने अच्छे लोग हैं, सब इतने रात रात बजान है कि कोशिश कर रहे हैं कि गवर्नमेंट हमारी बात सुन ले. ये आपको लगता है सरकार सुनेगी इस बात को हमारी? नहीं सुनेगी हम तो आते रहेंगे ना. अगर नहीं सुनती है तो हम आप आते रहिए. मैंने वही चीज देखी कि आप वहां से देखते हो कि आप रो रहे हैं, तो मैंने कहा आप लग रहा है कि कैसे चुप के जा रहे हैं. नहीं नहीं సో దేశం కోసం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి వచ్చి ఇక విడిచి వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ అందరు చాలా మంచోళ్ళు ఉన్నారు, అందరు మస్తు మంచిగా ట్రీట్ చేస్తున్నారు నన్ను అని చెప్పేసి ఆమె చెప్తుంది. ఇంకోటి వీడియో చూడండి. ज्यादा से ज्यादा ये मेरा क्या कर लेंगे भाई. ऐसा सब यहाँ पे खुलेआम प्रोटेस्ट कर रहे हैं, आप मुंह छुपा रहे हो. आपने ऐसा क्या गलत काम किया? बीजेपी को वोट कट कर दे भाई. అందరూ ఫేస్ ఓపెన్ చేసి ప్రొటెస్ట్ చేస్తారు, నువ్వెందుకు ముఖం క్లోజ్ చేసుకొని ఉన్నావు, ఇక్కడ ఏం తప్పు చేసినావు అని చెప్పేసి నేను అడిగితే బీజేపీకి ఓట్ చేయడం నేను చేసిన తప్పు అనగా నేను మనోడు షాక్ అయిపోయి ఈ వీడియో కట్ చేయండి అని చెప్పేసి చెప్తాడు. बीजेपी को वोट कट कर दे भाई. సో ఇట్లా ఇంకోటి అందులో కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ లో కాక్రోచ్ అని చెప్పేసి చెప్తా ఉండే కదా, స్టూడెంట్స్ మూవ్మెంట్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ లో కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వడంతో సో కాక్రోచ్ అని చెప్పేసి సో ఈయనే హైలైట్ కూడా చాలా మంది మనం వీడియో చూసాం. సో ఈయనకి డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి సో అతనే డైరెక్ట్ చెప్తున్నాను ఆ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా కొన్నా అని చెప్పేసి కూడా తనే చెప్పాను. हम सारे लोगों के एक डाउट है, where did you get this costume from? मैम ये कॉस्ट्यूम मैं अपने इंडिया में पहले बहुत ढूंढा अनेक ऐपों पे कि मैं मिलूं, लेकिन यहाँ पे ये कॉस्ट्यूम मिलता ही नहीं है. मुझे काफी दिन बाद पता चला, 2-3 दिन में. तो సో ఫస్ట్ ఆ పిలుపునివ్వగానే ఈ కాస్ట్యూమ్ ఏడా దొరుకుతుంది అని చెప్పేసి ఇండియాలో ఉన్న అన్ని వెబ్సైట్స్ లో అన్ని స్టోర్స్ లో అన్ని అంటే మాక్సిమం అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో పెట్టుకుందంట. 2-3 డేస్ వరకు ఎక్కడ దొరకలేదు. मैं चैट जीपीटी से पूछा कि मुझे कॉकरोच का एडल्ट कॉस्ट्यूम चाहिए, मुझे कहीं से बताओ किसी. ఇక చాట్ జీపీటీతో అడిగి కాక్రోచ్ టైప్ ఎగ్జాక్ట్లీ కాస్ట్యూమ్ కావాలి, ఎక్కడైనా సరే ఎట్లా అయినా సరే నేను తీసుకుంటా అని చెప్పేసి అడిగితే కొన్ని ఇచ్చిందనమాట. किसी भी कंट्री से मैं मंगाऊंगा, तो उसने कहा कि हांगकांग से मिल जाएगा. मैंने हांगकांग एक ऐप है, ऐप का नाम लूंगा तो प्रमोशन वाला. సో హాంకాంగ్ లో దొరుకుతుంది అని చెప్తే హాంకాంగ్ సంబంధించి కొన్ని ఇంటర్నేషనల్ ఈ కామర్స్ సంబంధించిన యాప్స్ ఉంటాయి, సో అందులో వెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటే సుమారుగా ఇది 5500 అనుకుంటా ప్రైస్. ऐप है, वहां से मैंने ऑर्डर किया. 7500 का कॉस्ट्यूम का प्राइस था, कुछ % डिस्काउंट चल रहा था, 5500 रुपए में कॉस्ट्यूम मिला है. సో 5500 వచ్చింది, 5500 వచ్చింది. हांगकांग से मुझे मंगाना पड़ा, 21 दिन में मुझे मिला है, ये डिलीवर हो गई. సో 21 days లో అతని చేయికి వచ్చిందంట అది ఆర్డర్ పెట్టగానే. और सुबह 10 से 11 बजे के बीच में पहनता हूँ,
रात को 10 से 11 के बीच में मैं उतारता हूँ इसको धुल के सूखने के लिए टांग। రైట్. సో ఆయన డైలీ పొద్దున 10 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా వేసుకుంటాడంట. దాని తర్వాత రాత్రి మళ్ళీ నైట్ నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు ఆ గ్యాప్ లో ఇప్పేసి దాన్ని ఉతికేసి మళ్ళీ నెక్స్ట్ డే కోసం మళ్ళీ వేసుకుంటాడంట. సేమ్ అతని పని అదే. फैला देता हूँ और फिर मॉर्निंग में 10 से 11 के बीच पहन लेता हूँ। हम రైట్. సో ఇంకోటి नहीं बनना मुझे स्लमडॉग मिलियनेयर। సో ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు, అందరు ప్రొటెస్ట్ చేస్తా ఉంటే ఒక బాయ్ ఆయన బిజీలో ఆయన ఫోన్ మాట్లాడడం బిజీలో, అది కూడా వేయడం వల్ల చెట్టు ఎక్కి. సో ఇట్లా అంటే సౌండ్ పెడితే మళ్ళీ కాపీరైట్ పడతాయి కాబట్టి మ్యూజిక్ ఆన్ చేయట్లేదు. సో ఇంకోటి किसकी मजा जो छेड़े दिलेर को गर्दिश में घेर लेते हैं कीदड़ भी शेर को। సో అటు ప్రొటెస్ట్ జరుగుతుంది, ఇటు పోలీస్ అధికారులు, మా బాయ్ ఏమో బ్యారికేడ్ల మధ్యలో పడుకోడు. అంటే కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ప్రొటెస్ట్ పోయి ఎంజాయ్ చేస్తున్నారు. చూడరు ఇక बापू तक तो ठीक थे पर फील्ड में बाबा साहेब को भी आना पड़ गया। आप देखो यहाँ खा के सबकी गांड फाड़ेंगे बाप। సో ఇట్లా అంటే అక్కడ ప్రొటెస్ట్ లో గాంధీజీ వేషధారణలో ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. దాంతోపాటు మన అంబేద్కర్ వేషధారణలో కూడా ఇంకొకరిని కూడా తీసుకొచ్చేసారు. సో ఫస్ట్ ఒక పేపర్ దొరికింది, ఆ పేపర్ తీసుకొని సోనం వాంగ్చూ జిందాబాద్ అని ప్లకార్డ్ అనుకుంటే దాని తర్వాత చూసే ధర్మేంద్ర ప్రధాన్ ఫోటో ఉంది కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తిఫాదో రాజీనామా చేయని చెప్పి ఇమీడియట్ గా ట్విస్ట్ అయిపోయాడు. సో ఈ ప్రొటెస్ట్ లో ఎవరెవరు ఎంట్రీ అయ్యారు, ఎవరెవరు పాల్గొన్నారు? సో బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ కూడా వచ్చింది ఇందులోకి ప్రొటెస్ట్ లోకి. సో డైనోసార్ కూడా తీసుకొచ్చారు. సో ఇట్లా చాలా మంది డైనోసార్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇట్లా వీళ్ళందరూ కూడా పట్టుకొచ్చారు. సో ఒక అతను డాన్స్ చేసుకుంటా చెప్తుండే, మన ప్రొటెస్ట్ కూడా డాన్స్ చేసుకుంటా ప్రొటెస్ట్ చేస్తుంది. मोदी तेरी चाय अब नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी चाय अब नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी चाय अब मोदी तेरी चाय अब नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी चाय अब नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी चाय अब नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी चाय अब नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। సో ఇట్లా ఎవరి వేలో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంకోటి చూడండి, బ్రో గిఫ్టింగ్ హిస్ టు ఢిల్లీ పోలీస్. సో గిఫ్టింగ్ హిస్ షూస్ టు ఢిల్లీ పోలీస్ అని చెప్పేసి అతని చెప్పులు పోతే ఏది దొరుకుతుంది వేసేసుకున్నారు అనమాట వాళ్ళు. మళ్ళా సో పోలీసు వాళ్ళు ఏవైతే డిఫెండింగ్ షీల్డ్స్ ఏవైతే ఉంటాయో సో అవి వాళ్ళందరూ తీసేసుకొని ఇక వాళ్ళు వర్షం పడుతుంది కాబట్టి వాళ్ళు షీల్డ్ గా వాడుకున్నారు. సో ఎవరితో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే బాయ్ ఇక్కడ వండుకొని ఆయన పనిలో ఆయన ఉండు. ఇక అంటే కంప్లీట్ గా అక్కడ ఢిల్లీలో ఇటు ఎంటర్టైన్మెంట్ ఉంది, ప్రొటెస్ట్ ఉంది, దానికోసం ఉంది, దీనికోసం ఇక అన్ని ప్రతి ఒక్కటి నడుస్తుంది అక్కడ. ఇగో చూడండి, ఒకే ఫ్రేమ్ లో అందరు వచ్చారు. गांधी जी, अंबेडकर और అంటే గాంధీజీ వచ్చారు, అంబేద్కర్ వచ్చారు, ఈరోజు జిన్నానా అని చెప్పేసి ఈ మీమ్ అనమాట. యోగి ఆదిత్యనాథ్ కూడా ఎంటర్ అయిపోయిండు అని చెప్పేసి. भैया योगी जी हमको मिल गए हैं कांग्रेस जनता पार्टी में, लखनऊ में योगी जी खुद मिल गए हमसे। अरे आप यहाँ हैं क्या? देखिए मैं किसी पार्टी से नहीं हूँ, किसी धर्म से नहीं हूँ। ఇక ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే ఇక బీఆర్ లో కూడా ప్రొటెస్ట్ జరుగుతుంది కదా దీనికి సంబంధించి. సో అక్కడేమో డైరెక్ట్ వాళ్ళు పోలీసు వాళ్ళని అడుగుతారు, సో అంటే అది మన వాటర్ కెనాన్ ఫెసిలిటీస్ లేవా అని చెప్పేసి. ऐसा टीयर गैस की व्यवस्था नहीं है, कुछ व्यवस्था आप लोग नहीं करेंगे। वाटर कैनन क्या करना? సో అంటే టీఆర్ గ్యాస్ వ్యవస్థ సెట్ చేయలేరా మీరు, వాటర్ వ్యవస్థ సెట్ చేయలేరా, సో మీరు ఏం చేస్తలేరు అని చెప్పేసి ఉల్టా బీఆర్ ప్రొటెస్ట్ చేసే విద్యార్థులే పోయి అక్కడ పోలీసులని అడుగుతున్నారు. भी नहीं
ఇక మళ్ళీ వాటర్ క్యాన్స్ వాటర్ వేస్తే వాళ్ళు రెయిన్ డాన్స్ చేస్తారు ఆడ. సో ఇట్లుంటది. సో అది కొబ్బరి తాటి మట్ట అని అంటాము. సో అది క్యాప్ లెక్క పెట్టుకొని ప్రొటెస్ట్ లో ఇన్వాల్వ్ అయ్యిండు. इधर लास्ट वीडियो on put. ये लोग ना लाठियां चार्ज करने की कोशिश कर रहे हैं, लोग भाग रहे हैं, chaos फैल रहा है, but I can see here one very interesting man who's sitting very secure in this. సో అందరూ ప్రొటెస్ట్ కి అటు సైడ్ ఉన్నారు, ఇటు సైడ్ ఉన్నారు. సో మధ్యలో అంటే పోలీస్ బ్యారికేడ్స్ లోపల సో ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నారు అని చెప్పి తను అడుగుతుంది. సో తన ఆన్సర్ చూడండి. Really dangerous place. क्या नाम है आपका? नितेश, यहाँ क्यों बैठे हो? प्रोटेस्टर हूँ और मुझे ये सबसे सेफ जगह लग रही है. ये सेफ जगह लग रही है जब देखिए సో పోలీస్ వాళ్ళతో పోలీస్ వాళ్ళ బ్యారికేడ్ లేక అత్యంత సేఫ్ ప్లేస్ కనిపిస్తుంది. అటువంటి లాఠీ చార్జ్ అవన్నీ తినాల్సి వస్తుంది, కానీ ఇక్కడ నాకు సేఫ్ ప్లేస్ కనిపిస్తుంది అని చెప్పి చెప్తాడు. ఎందుకు అని అంటే इतने ट्रक्स आए हुए हैं, कितनी बैरिकेड्स लगी हुई है. सेफ क्यों? सेफ इसलिए क्योंकि जब ये लोग लाठी चार्ज करते हैं तो मुझे नहीं मारते हैं. क्यों? मैं बोल देता हूँ सर मुझे प्लीज स्टूडेंट्स की तरह ट्रीट मत करो, मुझे रेपिस्ट की तरह ट्रीट करो. तो ये लोग ఒకవేళ వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఈయన కొట్టారంట. ఎందుకు కొట్టారు మిమ్మల్ని అంటే అక్కడ కూర్చొని చెప్తున్నా, సార్ నన్ను స్టూడెంట్ లెక్క ట్రీట్ చేయకండి, నన్ను రేపిస్ట్ లాగా ట్రీట్ చేయండి అని. ఎందుకు అంటే మనం చూసినాం బీజేపీకి సంబంధించిన చాలా ఘటనలు చూసినాం. అత్యంత రేపిస్టులు బీజేపీ పార్టీలో ఉన్నారు. ఆల్రెడీ అవన్నీ కూడా మనకి వచ్చినాయి, బయటకు వచ్చినాయి, అవన్నీ కూడా డాటా అనేది బయట ఉంది. అండ్ దాంతోపాటు రేప్ చేసిన వాళ్ళని ఏ విధంగా బీజేపీ పార్టీ సన్మానం చేసుకుంటే తీసుకురా, ఏ విధంగా ట్రీట్ చేస్తూ అది కూడా మనం చూసినాం. సో కాబట్టి అది కోట్ చేస్తూ మనోడు చెప్పిండు. बाकायदा पूरी इज्जत देते हैं और ये तो इनके पास फूल माला नहीं है तो वो भी चढ़ा देते हैं. और अगर तब भी डिटेन होके जेल हो भी गई तो बेल तो मिल ही जाएगी. हाँ, और बड़ा इंटरेस्टिंग लग रहा है. मुझे डिटेन भी करेंगे तो ये पार्लियामेंट ही छोड़ के आएंगे अपने लोगों के बीच. सांसद అంటే చాలా మంది పార్లమెంట్లో ఉన్న అత్యంత ఎక్కువ క్రైమ్ మెంబర్స్ అందరూ కూడా క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారు అని చెప్పేసి ఉంది కదా. సో కాబట్టి ఒకవేళ నేను పట్టుకున్నా అరెస్ట్ చేసిన తర్వాత తీసుకొని మళ్ళీ పార్లమెంట్లో వదిలేస్తారు, వాళ్ళ మధ్యలో అంటే సేమ్ అందరి మధ్యలో వదిలేస్తారని చెప్పేసి తను ఇండైరెక్ట్గా సెటైర్ వేస్తుంది బీజేపీ పార్టీ. సో ఇట్లా ఇవి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి కావచ్చు, కూడా విద్యార్థుల మూవ్మెంట్కి సంబంధించి సో అత్యంత మంచి చూసినప్పుడల్లా అంటే స్టార్టింగ్ 20 జూలై రోజు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. దాని తర్వాత మెల్లమెల్లగా సో ఇప్పుడు కూడా అది ఉన్నప్పటికీ కూడా సో కొంచెం ఎంటర్టైనింగ్ అనిపించింది. మీమ్స్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ లేకపోతే మీమ్స్ ఆఫ్ స్టూడెంట్ జెన్జీ ప్రొటెస్ట్ అని అంటారు. సో అలాంటి ఈ వీడియోస్ అనమాట.